ఈ మధ్య వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవడం ఎక్కువ ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నాను వయా చెన్నై. వైజాగ్ నుంచి చెన్నై, చెన్నై నుంచి కౌలాలంపూర్ ఫ్లైట్ మారాలి అక్కడ చెన్నైలో. చూడండి లోపల సీటింగ్ ఎలా ఉంది. సో ఇదివరకు అయితే ఎయిర్ ఏషియాలో వెళ్ళేవాళ్ళం. ఎయిర్ ఏషియాలో ఏంటంటే చాలా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది సీటింగ్. ఇండిగోలో అయితే కొంచెం సీటింగ్ అనేది బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఒక కంపెనీకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ ఒక దగ్గర అవుతాయండి ఎయిర్పోర్ట్లో. జనరల్గా ఏంటంటే టెర్మినల్ వరకు వస్తాయి, కాకపోతే ఏంటంటే ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఎక్కడ దూరంగా స్టాప్ చేస్తారు. స్టాప్ చేస్తే అక్కడి నుంచి బస్సులు ఉంటాయి. చూడండి మొత్తం ఇండియాకి సంబంధించినవన్నీ ఒక దగ్గరే స్టాప్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మెకానిజం కానీ వాళ్ళ స్టాఫ్ కానీ మొత్తం వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ బస్సులు ఇవన్నీ ఆపరేట్ చేయాలి కాబట్టి డిఫరెంట్ ఫ్లైట్స్ అంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి, కన్వీనియంట్గా ఉండదు కాబట్టి ఇలాగ మొత్తం అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. వాళ్ళకి సంబంధించినవి ఇండిగోకి సంబంధించినవన్నీ చూడండి, ఇవన్నీ వెహికల్స్ ఇవన్నీ అక్కడి నుంచి బస్సులో తీసుకెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి. సో ఇదండి, కీప్ వాచింగ్ మై ఛానల్. దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో రాయండి. జై హింద్. दिल्ली बस लेके